బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాసేపటి క్రితమే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నర్సంపేటకు బయలుదేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అత్యంత ఆప్తుడిగా, ముఖ్య అనుచరుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న గులాబీ బాస్ నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కష్టకాలంలో పార్టీ ఎల్లవెల్లలా తోడుగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంతో పాటు నర్సంపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలిసి కేసీఆర్ ధైర్యం చెప్పనున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు ఇప్పటికీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు కేసీఆర్. పార్టీ తరపున 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున, తల్లి అమృతమ్మకు 25,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి చదువుతో పాటు కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే బయలుదేరారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే. ఎస్ బలరాం, మరికొద్దిసేపట్లోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికొద్దిసేపట్లోనే నల్లబెల్లి చేరుకున్నారు. ఇప్పటికే భారీ కాన్వాయ్ మధ్య 1000 వాహనాలతోటి భారీ కాన్వాయ్ మధ్య ఎర్రవెల్లి నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దులోకి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే మరి పెద్ది స్వగ్రామమైనటువంటి నల్లబెల్లికి చేరుకున్నారు. నల్లబెల్లికి కేసీఆర్ చేరుకున్నారనేటువంటి వార్తను అందుకున్నటువంటి నర్సంపేటకు సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులందరికీ కూడా ధైర్యం ఇచ్చేందుకు, అదేవిధంగా పెద్ది కుటుంబ సభ్యులకు కూడా మానసికంగా ధైర్యం కల్పించేందుకు కేసీఆర్ నల్లబెల్లికి మరికొద్దిసేపట్లో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా మొత్తం కూడా నల్లబెల్లికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దారులన్నీ కూడా నల్లబెల్లి బాట పట్టాయి. ఇప్పటికే కేసీఆర్ అంటే 2001 లోపల తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ వేలు పట్టుకొని నడిచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 26 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం మొత్తం అంటే కేసీఆర్ వెంట నడిచారు. కేసీఆర్ ఆదేశిస్తే పెద్ది శిరస వహిస్తాడనేటువంటి పేరుతోటి మొత్తం అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి 2 భారీ బహిరంగ సభలు, అదేవిధంగా బహిరంగ సభ కావచ్చు, అదేవిధంగా ఏ పిలుపుని అందుకున్నా పెద్ది కేసీఆర్ పిలుపుని అందుకుని విజయవంతం చేస్తాడనేటువంటి పేరుంది. 2014 ఓటమి తర్వాత 2018 లోపల నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్నికై కనివిని ఎరగని అభివృద్ధి చేశారు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఊహకు అందనటువంటి అభివృద్ధి, ఊహించినటువంటి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. అదేవిధంగా 60 సంవత్సరాల నర్సంపేట ప్రజల కళ అయినటువంటి గోదావరి జలాలని పాకాలకి కనెక్ట్ చేసి రైతులు, రైతు కూలీలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి అభిమానాన్ని చూరగొన్నట్టు అంటే అభివృద్ధి విషయంలో చెరగని మరగని ముద్ర వేసుకోవడం ఒకెత్తైతే, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గమ్యాన్ని ముద్దాడేంత వరకు కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి వేలు విడవనటువంటి నేత, అంటే ఉద్యమం సంక్షోభంలోకి చేరిన ప్రతిసారి నిటారుగా నిలబడి కేసీఆర్ వెంట నడిచినటువంటి నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. తెలంగాణ ఉద్యమంలో 4 ఎమ్మెల్యేలు ఏకదాటిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గెలిస్తే వాళ్ళంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పంచన చేరిన రోజు పార్టీని బ్రతికించడం కోసం, కేసీఆర్ వెంట నడవడం కోసం నిటారుగా ఉండి ఉద్యమకారులందరికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. అందుకే ఆయన అంతిమ యాత్ర కూడా కనివిని ఎరగని రీతిలో నాడు ఎన్టీఆర్ కావచ్చు, ఆ తర్వాత వైఎస్ఆర్, ఆ తర్వాత పిఎస్ఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అంతిమ యాత్రే మొత్తంగా కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మనసు లోపల ముద్ర వేసుకుని ఉంది. అందుకే ఉద్యమకారుడి నుంచి మొదలుకుంటే నర్సంపేటలో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్త వరకు, కేసీఆర్ నుంచి మొదలుకుంటే అదేవిధంగా పార్టీ బీఆర్ఎస్ కార్యకర్త వరకు కూడా మొత్తంగా కూడా పెద్ది తన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి సత్యవతి మనతో ఉన్నారు. ఒకసారి సత్యవతితో మాట్లాడి, కేసీఆర్ గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్విగ్న వాతావరణం, మొత్తం పెద్ది కుటుంబాన్ని, నర్సంపేట కార్యకర్తలను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఒక కార్యాచరణతో పోతుంది. మీరు ఏ రకంగా ధైర్యం చెప్తారు? కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఎట్లా ఉంటుంది? కేసీఆర్ గారు ఆల్రెడీ బయలుదేరారు.
ఇంకో 2-2:30 గంటలకు ఇక్కడ చేరుకోబోతా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ కాలం నాడు అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేసిన మొదటి అడుగు నుంచి కేసీఆర్ గారితో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇట్లా అకాల మరణం చెందడం, ఇది వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి, ఆ కుటుంబానికి, అలాగే మా అందరికీ వ్యక్తిగతంగా కూడా అది తీరని లోటు. అది ఎవ్వరు పూడ్చలేంది. ఆయనను పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఆయనను కాపాడే ప్రయత్నం డాక్టర్లతో పాటు పార్టీ కూడా అంత గొప్పగా స్పందించి ఆ రోజు వరంగల్లో బాగలేదు అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం యంత్రాంగం అంతా వచ్చింది. హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత యశోద బృందం బాగా ప్రయత్నం చేసింది. విదేశాల్లో ఉన్న డాక్టర్లు ఎక్కడెక్కడో కొత్త మందులతోని ప్రయత్నం చేసినా ఆయన మాకు దక్కలేదు. ఇది అందరికీ బాధను, అందరి మనసు కలిచివేసింది. ఇప్పుడిప్పుడే మరి ఆ నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులకు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి నడిచిన వాళ్లకు కేసీఆర్ గారు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు, ఏ విధంగా ధైర్యం చెప్తారు, ఏ విధంగా ఆ కుటుంబాలని ఆదుకుంటారనే దానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ప్రేమ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మరి మొన్న హాస్పిటల్కి వచ్చి కేసీఆర్ గారు 2 చేతులు జోడించి డాక్టర్లను వేడుకోవడం, ఇవాళ ఇక్కడికి వచ్చి చనిపోయిన తర్వాత ఆయన పెద్ద కర్మలో పాల్గొనడం, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా తల్లికి 25 లక్షలు, 2 పిల్లలకు కోటి ఇవ్వడం, దశదిన కర్మలకు రావడం, ఇది అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు చూపించిన చొరవ పట్ల కృతజ్ఞతతో ఉన్నారు. ఇది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఇచ్చే ఒక భరోసా అని చెప్పొచ్చు. సో ఇది కేసీఆర్ ఉద్యమ దత్తపుత్రుడిగా, అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించినటువంటి సహచరుడిగా, అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి ప్రాణమిత్రుడుగా, నర్సంపేట పేదలకు పెద్ద కొడుకుగా మొత్తంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల మనసు లోపల చెరగని ముద్ర వేశాడు. అందుకే ఇంత రెస్పాన్స్. పార్టీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. కుటుంబంతో సహా నర్సంపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలను, ప్రజలను కూడా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. ఆ మొత్తంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుంది అనేటువంటి సంకేతాన్ని ఇప్పుడు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణులు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అంతా కూడా పెద్ద కుటుంబం వెంట నడిచేందుకు నల్లబెల్లిలో సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.